జీరో నాలెడ్జ్ అస్ బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా కుకింగ్లో ఈ పన్నీర్ కాజు బటర్ మసాలా ఇది ఈజీగా చేసేయచ్చు. రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పానంటే నాకు బేసిక్స్ తెలియనప్పుడే నేను ఈ కర్రీ అయితే ట్రై చేశాను. కరోనా టైంలో అసలు ఎన్ని రక్తాలు చిందించానంటే కిచెన్లో అసలు నాకు ఏవి తెలిసేవి కాదు అప్పుడు కర్రీస్. అలాంటి టైంలో ఇంకా తప్పదు, ఇక బయట రెస్టారెంట్స్ ఏం లేవు కాబట్టి అన్ని ఇంట్లోనే ట్రై చేశాను. అనుకోకుండా ఓకే మనలో కూడా టాలెంట్ ఉందని అప్పుడే తెలిసింది. బై కర్రీలోకి వస్తే జీరో నాలెడ్జ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నాను కదా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్లో గీలో కానీ పన్నీరు కాజు అనేది కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఫైన్ పేస్ట్ కోసం ఇక్కడ వచ్చేసి టమాటాలు, ఆనియన్, కొన్ని క్యాష్యూస్ అండ్ అల్లం, చిన్నులపాయి ముక్కలు అయితే వేసుకోండి. ఎందుకంటే పేస్ట్ వేసుకున్న నో యూజ్ ఇటు మనం పేస్ట్ చేస్తాం కాబట్టి ఈ ఎంటైర్ అనేది కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు 2 అండ్ యాలకులు 2 అండ్ లవంగాలు వేయలేదు అనుకుంటా, నేను యాలకులు వేసాను. లవంగాలు అవైలబుల్గా లేక ఓకే మీ దగ్గర ఉంటే వేసుకోండి. అండ్ ఇంకా మూత పెట్టేసుకుని మంచిగా మగ్గినాక ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోండి. చాలా ఫైన్ పేస్ట్ ఉండాలి. ఇంకా 1 స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ అయితే వేసుకోండి. నా దగ్గర బటర్ లేక నేను గీ యాడ్ చేసుకున్నాను. మన దగ్గర కుకింగ్ అంటే ఇట్నే ఉంటాయి. కొన్ని ఐటమ్స్ లేకపోతే అవి వాటి ప్లేస్లో వేరే అయితే యాడ్ చేసేసుకుంటాను. కొన్ని అయితే అసలు బాగా కావాలంటే నేను తెచ్చుకుంటాను, అవసరం లేదంటే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచిగా కలర్ వస్తుంది, అంత ఘాట్ కూడా అనిపించదు. బట్ నాకు దగ్గర అది లేక నేను నార్మల్ కారం అయితే వేసేసుకున్నాను. 1 స్పూన్ ఎనఫ్. అండ్ ఇక్కడ ఫైన్ పేస్ట్ వేసిన గ్రేవీ వేసేసుకుని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి. బాగా తిక్గా ఉండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లేకపోతే వదిలేసేయండి. ఇంకా ఇందులో పౌడర్స్ యాడ్ చేయాలి. కావాల్సిన పౌడర్స్ వచ్చేసి గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కసూరి మేతి. కసూరి మేతి అనేది హైలైట్ అసలు ఇందులో, ఆ టేస్ట్కి కానీ దే ఫ్లేవర్కి కానీ. అండ్ అదైతే పక్కా వేసుకోండి. ఉప్పు, కారం మీ కన్సిస్టెన్సీ బట్టి చూసుకుంటూ వేసుకోండి. అంతే. ఇది కొంచెం మగ్గనివ్వండి బాగా. ఆ పైన బబుల్ లేయర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం అది ఫామ్ అయ్యేదాకా ఉంచి దాంట్లో మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందే వేసుకుని ఇదంతా మసాలాస్ వేస్తే పన్నీరు కాజు అనేది మెత్తగా అయిపోతుంది. లాస్ట్లో వేసుకోవడం వల్ల క్యాష్యూస్ అనేది కొంచెం క్రంచిగా తగులుతుంది. ఇంక ఇంటికి రాగానే మా మమ్మీ అయితే ఆర్డర్ చేసింది, నాకు పన్నీర్ బటర్ మసాలా కావాలి చేసి. నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను, నీ బాగా చేస్తున్నావు కదా.